హాయ్ ఫ్రెండ్స్, ఈ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా సమ్మర్ అంటేనే మన అందరికీ తెలిసేది పెళ్ళిళ్ళ సీజన్ అనే కదా. సో పెళ్ళిళ్ళ సీజన్లో హల్దీ రోజు అలా మనం ఏమైనా సింపుల్ జడ వేసుకోవచ్చు. ఎందుకంటే ఆ హోలీలకు ఆడతాం కదా మనం హల్దీని చాలామంది. సో అలా మనకి జడలు కట్టుకొని చాలామంది ఇది అవుతూ ఉంటారు. సో దీనికోసమే ఒక సింపుల్ అయితే నేను జడ తీసుకొచ్చాను. ఈ జడ మనకు చాలామందికి తెలిసిందే, కానీ హల్దీ సెట్ పెట్టే విధానమే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నది. ఇదిగోండి, ఇలా సైడ్ బిల్ అయితే తీసుకొని నేను కదా సైడ్ ఇలా చిన్న చిన్న లేయర్స్ అయితే తీసుకొని వెంట్రుకలని ఇలా అల్లేసాను. ఇటు సైడ్ ఏమో అన్ని వెంట్రుకలని తీసి అల్లేసి రబ్బర్ అయితే పెట్టేశాను. ఇలా ఇక్కడ పైన ఒకటి పెట్టాను అండ్ కింద కూడా ఒకటి పెట్టాను. ఇది ఎందుకో చెప్తాను. ఇప్పుడు మన దగ్గర పాత హల్దీ సెట్ ఏమైనా ఉంటుంది కదా, అంటే వాడండి. నా దగ్గర అయితే ఉంది, అది వాడట్లేదు. ఎందుకంటే కొత్తది తీసుకున్నాం కాబట్టి అది పాతది వాడట్లేదు. ఇలా జడలకి వాడచ్చు కదా అని ఐడియా అయితే వచ్చిందనమాట. అందుకే మీతో షేర్ అయితే చేసుకుంటున్నాను. ఇదిగోండి హల్దీ సెట్ చూసేయండి. ఇక్కడ హల్దీ సెట్ అయితే కనిపిస్తుంది కదా మనకి. ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, సో ఇయర్ రింగ్స్తోనే నాకు ఇప్పుడు పని. ఇయర్ రింగ్స్ అయితే తీసుకొని నేను ఇటు పక్క ఒకటి అండ్ దానికి ఆపోజిట్లో ఒకటి అయితే పెడుతున్నాను. ఇది మా మేడం అయితే ఏదో ఒకటి ఇలా ట్రై చేస్తుంటేనే మనకు వచ్చేది అని చెప్పారు. నేనైతే బ్యూటీ పార్లర్లో నేర్చుకుంటున్నాను. ఇదిగోండి, ఇక్కడ ఒక ఇయర్ రింగ్ పెట్టాను, దీనికి ఆపోజిట్లో ఒక ఇయర్ రింగ్ అయితే పెట్టాను. మనకి పాపిడి బిల్ల అయితే వస్తుంది కదా హల్దీ సెట్లో, అది కింద రబ్బర్ పెట్టాను కదా నేను, అక్కడైతే పెట్టాను పాపిడి బిల్లని. ఇది నేను దీంట్లో మొత్తం 4 విధం అయితే చూపిస్తున్నాను. 4 విధంలో ఇదొక విధం అన్నమాట. ఇప్పుడు దండ తీసుకొని ముందర పెడితే అది రెండో విధం అవుతుంది. దండ పెట్టినట్టయితే మనం కొంచెం హెవీ లాగా ఫీల్ అయితే వస్తుందన్నమాట. ఇదిగోండి, ఇది నేను ముందర అయితే పెడుతున్నాను. ఇది పెట్టడం వల్ల మనకి కిరీటం పెట్టుకున్న ఫీల్ వస్తుందన్నమాట. ఈ బెల్ట్ అనేది మనం వెంట్రుకలకి కింది సైడ్లో అయితే తెచ్చుకోవాలి. పైనుంచి మనకు అంతగా బాగా కనిపించదు. కింది నుంచి తీసుకొని టైట్ చేసేసుకుంటే అంతగా కనిపించదు అన్నమాట. టైట్ చేసేస్తున్నాను జారకుండా ఉండదానికోసం. ఇదిగోండి, మనకి టైట్ అనిపిస్తే వదిలేసుకోవడమే. ఇది బ్యాక్ సైడ్ నుంచి ఇంకొకటి అయితే ఫ్రంట్ సైడ్ నుంచి ఇంకొకటి అనమాట. ఇది ఫ్రంట్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, కిరీట్స్ ఎంత బాగుంది కదా మన పుట్టబొమ్మ, సేమ్ రాణిలాగా. ఇదిగోండి, ఇది మనకి రెండో విధంగా అయితే కిరీటం లాగా పైకి వస్తుంది. మనకి బ్యాక్ సైడ్ వద్దు అంటే జస్ట్ ఫ్రంట్లో ఒకటి అలా దండ ఒకటి పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదు మనకి వెనకలు కూడా కావాలి అంటే ఇలా పెట్టేసుకోవచ్చు. ఇందులోనే నాకు 2 టైప్స్ అయితే అయ్యాయి కదండి. సో ఇప్పుడు తీసేస్తున్నాను, అంటే 2 వేరేవి కూడా చూపించాలి కాబట్టి. వేరే దాంట్లో వచ్చేసి మనం దండ గురించి, ఇది కొంచెం లూజ్ చేసి టైట్ చేసి ఇలా బబుల్ లాగా అయితే వస్తుంది రబ్బర్ బ్యాండ్. ఇప్పుడు నేను దండ కూడా తీసేస్తున్నాను. మనకి ఇప్పుడు దండతోనే పని. మనకి సైడ్లో దండకి ఇలా ఉంటుంది కదా చైన్ లాంటిది, నాకైతే ఇక్కడ బెల్ట్ లాగా అయితే వచ్చింది. దానికి నేను పిన్ అయితే పెడుతున్నాను, ఇటు సైడ్ ఒకటి అండ్ ఇటు సైడ్ ఒకటి. చెప్పాను కదండి పాతది హల్దీ సెట్ అని. దీనికి ఆపోజిట్లో ఇటు సైడ్ అయితే పెట్టాను, మనకి యూ షేప్ అయితే వస్తుంది. ఈ దండ అనేది మనం వెంట్రుకలకి కిందనే పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టి నేనైతే టైట్ చేసేసాను. నాకు అన్నిటికన్నా ఇదే బాగా నచ్చింది, సింపుల్గా చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇలా మనకి యూ షేప్ అయితే వస్తుంది, ఎంత బాగా కనిపిస్తుంది కదా. మనం కింద రబ్బర్ పెట్టినాం కదా, అక్కడ మనం ఒకవేళ పెట్టాలి అనుకుంటే పాపిడి బుల్ల పెట్టవచ్చు, లేదు అంటే లేదు. నాకైతే పాపిడి బుల్ల లేకుండానే నచ్చింది. మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుంది కదా. అది చూడడానికి కూడా కొంచెం మనకి హెవీగానే కనిపిస్తుంది, చాలా బాగా క్యారీ చేయొచ్చు. హెవీలా కనిపిస్తున్నా కూడా చాలా సింపుల్ అనమాట ఇది. ఇప్పుడు తీసేసి ఇప్పుడు వేరే విధంగా అయితే చూపిస్తాను. వేరే విధం ఏమిటి అంటే చాలా సింపుల్ ఉంటుంది. ఇక్కడ నేనైతే రబ్బర్ బ్యాండ్ పెట్టాను కొంచెం షైన్ అవ్వడానికి. సో నేను ఒక ఇయర్ రింగ్ తీసుకొని ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టిన చోట అయితే ఫిట్ చేసేసాను ఇలా. ఇది సింపుల్గా కేర్ ఆఫ్ అడ్రస్ లాగా చాలా సింపుల్, చూస్తున్నారు కదా. జస్ట్ ఇలానే. ఇంకా నేనైతే బ్యూటీ పార్లర్లో నేర్చుకుంటాను కదా, బ్యూటీ పార్లర్లోనే ఉన్నాను. బొమ్మ అయితే అటు కదులుతుందని మా మేడం స్టాండ్ బొడికి పెడుతున్నారు, ఫిట్ చేస్తున్నారు.
ఇది పెట్టుకోవచ్చు కదా, ఎందుకు అంత కష్టపడుతున్నావు అని మా మేడం అయితే ఇది చూపించారు నాకు. బొమ్మను చూపిస్తుంటే అది ఇది కదులుతుంది బొమ్మ. ఇప్పుడు మన మాటనే వింటుంది చచ్చినట్టుగా. ఇదిగోండి, మనం ఎలా తిప్పితే అలా తిప్పిపోతుంది ఇంకా బొమ్మ. చూస్తున్నారు కదా, ఇది ఒకటి అనమాట. మనం చాలా ఇది మొత్తం చూస్తున్నారు కదా, మనం చాలామంది పాపిడి బుల్ల అయితే ఇలా సైడ్ తీసినప్పుడు పాపిడి బుల్ల ఎలా పెట్టాలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. పైనుంచి ఎలా పెట్టేస్తుంటారో అది ఇటు 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 అటు కదులుతూ ఉంటుంది. అలా కదలకుండా ఉండాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మనం మిడిల్లో కొంచెం సైడ్కి కాకుండా మిడిల్లో మనం కొంచెం ఒక లేయర్ని తీసి ఆ లేయర్ కింది నుంచి ఫిట్ చేసి అలా పెట్టేశాను. ఇప్పుడు ఆ లేయర్ నుంచి మనం ఒక పిన్ సపోర్ట్ తీసుకొని ఫ్రంట్లో ఇలా ఫిట్ చేసేసుకుంటే అయిపోతుంది. నేనైతే పిన్ సహాయం లేకపోతే డబుల్ ప్లాస్టర్ ఉంటుంది కదా, అది అప్లై చేసుకున్న హెయిర్కి చాలా బాగా కనిపిస్తుంది. కదలకుండా అలానే ఉండిపోతుంది. బాయ్. నా పార్లర్ వీడియో పెడతాను.